వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఈ వీడియోలో నేను ఓన్గా స్టిచ్ చేసిన డ్రెస్సెస్ కొన్ని చూపిస్తాను. ఇవి కిడ్స్ డ్రెస్సెస్ అండి, చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ కొంచెం పర్లేదు. బొటిక్ స్టైల్ ఫినిషింగ్ రాకపోయినా మన ఇంట్లో పిల్లలకి మనం ఇట్లా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఆర్గాంజా ఫ్రాక్ అండి. సో నేనైతే ఆర్గాంజా శారీ తీసుకున్నాను. అది ఇద్దరికి వచ్చింది. ఇట్లా కింద ఫ్రిల్స్ పెట్టేసి పైన కూడా ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేశాను. లోపలైతే సాటిన్ లైనింగ్ వేశాను. సో శారీ కాబట్టి నాకు 6 మీటర్స్ వచ్చింది. చెరి 3 మీటర్స్ సరిపోయిందండి. చాలా బాగుంది. మధ్యలో ఇట్లా చిన్నగా బౌల్లాగా పెట్టాను. నెక్స్ట్ అయితే ఇది కూడా శారీనే. అప్పుడు మనకి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ శారీస్. సో డోలా సిల్కా ఏమో అంటారు కదా, సో ఆ శారీ అనమాట. దాన్ని కూడా 2 ఫ్రాక్స్ అయినాయి. ఇట్లా కింద బోర్డర్ వచ్చింది మంచిగా ఎల్లో కలరు. సో నార్మల్ సింపుల్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను. సో ఇది కూడా చాలా బాగుందండి. ఇది మొత్తం కాటన్ టైప్ లాగా వచ్చింది, కాటన్ మిక్స్డ్ అనమాట. సో కాటన్ లాగా వచ్చింది. సో అందుకే దీని లోపల కూడా నేను కాటన్ లైనింగ్ వేశాను. ఇట్లా ఒక శారీ తీసుకుంటే 10 ఇయర్స్ బిలో పిల్లలకైతే ఇద్దరికి వస్తుంది. 2 ఫ్రాక్లు వస్తాయి. దీన్నే మనం లంగా జాకెట్ టైప్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళకి లంగా జాకెట్లు చాలా ఉన్నాయని చెప్పి ఇట్లా ఫ్రాక్ టైప్లో స్టిచ్ చేశాను. ఇవైతే కొన్ని ఫ్రాక్సేనండి నేను స్టిచ్ చేస్తుంది. నేను లంగా జాకెట్లు కూడా కొన్ని స్టిచ్ చేశాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నేను అవి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట. ఇది కూడా పింక్ కలర్ది శారీయే. దానికి మ్యాచింగ్గా నేను ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చింది మెటీరియల్ బయట తీసుకొచ్చాను. ఇది చాలా బాగుందండి. ఆ సీక్వెన్స్ వర్క్ది అయితే నాకు 250 ఏమో పడింది మీటరు. బట్ మీటర్ ఎక్కువే అయిపోయింది వీళ్ళకి. చెరొక హాఫ్ మీటర్ అయితే సరిపోతుందనమాట. బట్ చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ అయితే. మీకు ఫోటోలో కన్నా రియల్గా చూస్తే చాలా బాగుంది ఆ సీక్వెన్స్ వర్క్ మెటీరియల్. కింద అయితే ఇట్లా ప్లెయిన్ వచ్చింది. కింద బోర్డర్ సింపుల్గా అని బోర్డర్ లాగా వేశాను అదే. సో అదనమాట. అండ్ ఇంకా లోపల కూడా నేను మామూలుగా సాటిన్ కాకుండా క్రేప్ లైనింగ్ వేసాను. ఇంక ఇదైతే నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. నేను ఫస్ట్ ట్రై చేసిన డిజైనర్ డ్రెస్. పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇది నా ఓన్ ఐడియా ప్రకారం తీసుకున్నాను అండి. ఫస్ట్ అయితే ప్లెయిన్ నెట్ తీసుకున్నాను. సో దానికి మ్యాచింగ్గా కొంచెం డార్క్ కలర్లో ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఉన్న మెటీరియల్ తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్సు. అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. పిల్లలు వేసుకున్నా కానీ చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. కిందంతా ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టాను. సో పైన కూడా ఫ్రిల్స్ పెట్టాను. చిన్నపిల్లలే కదా, సో ఫ్రిల్స్ పెడితే చాలా బాగుంటుంది. అందుకని పైన కూడా ఫ్రిల్స్ పెట్టాను. ఇవన్నీ 2 డ్రెస్సులు అండి, సేమ్ డ్రెస్సులు. ఇద్దరు పిల్లలకి సేమ్ కుట్టానమాట. సో ఇది ఇంకో డ్రెస్సు సేమ్ అదే ప్యాటర్న్, బట్ కొంచెం కలర్ డిఫరెంట్. అది చిన్న బాబుకి, ఇది పెద్ద బాబుకి అనమాట. ప్యాటర్న్ అయితే సేమ్, బట్ కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో 2 వేరువేరుగా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒకటి ట్రై చేశాను, అది బాగా వచ్చిందని చెప్పి ఇంకోటి ట్రై చేశాను. ఇది కూడా అంతే, పైన సీక్వెన్స్ వర్క్, కింద ప్లెయిన్ నెట్ అనమాట. లోపలేమో సాటిన్ కాటన్ 2 వేశాను. సాటిన్ ఒక్కటేస్తే మనకి కంఫర్ట్గా ఉండదు కాబట్టి కాటన్ కూడా వేసాను అనమాట. వెనక సైడ్ ఇట్లా జిప్ పెట్టేశాను. చాలా బాగా వచ్చిందండి. ఏదో కొంచెం ట్రై చేశాను, బొటిక్ ఫినిష్ రాపోయినా పర్లేదు, పిల్లలు వేసుకోవడానికి సరిపోతుంది, బాగుంది. వేసుకున్నా కానీ చాలా బాగుందనమాట. ఇట్లా కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. రాందైతే ఏమీ ఉండదు, ఎవరు ట్రై చేసినా వస్తుంది అనమాట. బట్ మనం కాస్ట్లీ మెటీరియల్ కాకుండా కొంచెం నార్మల్ మెటీరియల్ తీసుకొని ట్రై చేస్తూ ఉంటే వస్తుంది అనమాట. ఇదైతే ఇంకొక ఫేవరెట్ డ్రెస్ అనమాట నాకు. ఇది కూడా అంతే. ఇది ఒక సైట్లో చూసి దాని ప్రకారం కుట్టానమాట. మా పాపకి స్కూల్లో ఏదో యాక్టివిటీ ఉందని చెప్పి కావాలి ఈ కలర్ అంటే, సో కొందామని చూస్తేనేమో 2-3 థౌజండ్ ఉంది. సో ఎందుకు నేనే ట్రై చేద్దామని చెప్పి ప్లెయిన్ నెట్ తీసుకొని పైనేమో కొంచెం సీక్వెన్స్ వచ్చిన నెట్టే తీసుకున్నాను. మొత్తం నెట్టే. సో ఇట్లా స్టెప్పుల వైజ్గా కట్ చేసి కుట్టానమాట. లోపల సాటిన్ కాటన్ 2 వేశాను. బ్యాక్ సైడ్ ఏమో జిప్ పెట్టేసి జస్ట్ టై చేసుకోవడానికి నాట్స్ ఇచ్చానమాట. సో ఇది అండి. ట్రై చేస్తూ ఉంటే వస్తుందండి, రాందంటూ ఏమీ ఉండదు. జస్ట్ మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ట్రై చేయాలి. నేనైతే ఇదే నా హాబీ లాగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి బయట కుట్టించాలన్నా చాలా కాస్ట్ అవుతుంది కదా. సో మనమే ట్రై చేద్దామని చెప్పి ఇట్లా ట్రై చేశాను అనమాట. చూసారా, ఇప్పుడు అన్ని డ్రెస్సులు మీకు ఓవరాల్గా చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, సో చూడండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.